కళ్యాణం శివ శ్రీనివాసరావు. ఈ పేరు ఎవరికి అంతగా తెలియదు, కానీ జనసేన పార్టీలో కేకే అంటే మాత్రం ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు. జన సైనికుల నుండి పార్టీ అధ్యక్షుల వరకు సుపరిచితమైన వ్యక్తి కేకే. ఇంటి పేరు కళ్యాణం, తండ్రి పేరు కృష్ణమూర్తి. ఆ రెండింటిని కలిపి కేకే అనే బ్రాండ్ని ఏర్పాటు చేసుకుని ఆయన జనసేన పార్టీలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా, ప్రణాళికాబద్ధంగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది. కనుకనే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని గుర్తించి ఆయన తగిన విధంగా మరింత బాధ్యతగా ఉండేలా పనులు అప్పగించారు. ముఖ్యంగా ఆయన కోసం ప్రస్తావిస్తున్నప్పుడు 2008 సంవత్సరం నుండి 2011 సంవత్సరం వరకు, 2012 సంవత్సరం నుండి 2014 సంవత్సరం వరకు, 2014 సంవత్సరం నుండి 2016 సంవత్సరం వరకు ఇలా ఆయన ప్రయాణం ఒక విధంగా కొనసాగింది. ఈ ప్రయాణంలో ఆయన చాలా వరకు బాధ్యతాయుతమైన పదవులు, చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు, సెక్రటరీ పదవులు, జాయింట్ సెక్రటరీ పదవులు, స్టేట్ సెక్రటరీ పదవులు, వైస్ చైర్మన్ పదవులు, చైర్మన్ పదవులు ఇలా ఒకదాని మీద ఒకటి ఆయన్ని వరిస్తూ వస్తున్నాయి. ఎందుకోసం అంటే నిబద్ధతతో బాధ్యతగా పనిచేయటం ఆయన దగ్గర ఉన్న వృత్తి ప్రవృత్తి. ఇక ఆయన విషయంలో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కేకే గారు ఉన్నత విద్యావంతుడు. కేకే గారి తండ్రి, కేకే గారి మామగారు, కేకే గారి శ్రీమతి, కేకే గారి పిల్లలు, ఇలా ఎవరిని చూసినా వారి కుటుంబంలో అందరూ విద్యావంతులే, ఉన్నత స్థాయి ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళే. ఇక కేకే గారు నిర్మాణ రంగంలో, ఆతిథ్య రంగంలో, రాజకీయ రంగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుతూ ఉన్న సామాన్య మనిషిగానే ఉంటారు. జనసేన పార్టీకి సంబంధించి జన వాణి మొదలుకొని చూస్తే ఇలా ప్రతి విషయంలో, ప్రతి కదలికలో ఆయనది ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దమైన ముద్ర ఉంటుంది. దానికోసం చిన్న విషయం మాట్లాడుకుందాం. అసలు ఈ కేకే గారు ప్రయాణంలో అధిరోహించిన అన్ని పదవులు అందరికీ సుపరిచితమే. ఈ పదవులన్నిటికన్నా 2018లో జనసేన పార్టీలకు వచ్చిన దగ్గర నుండి 2025 వరకు జరిగిన ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారికి ఆయన కంచు కోట, బురుజు గోడ, వెన్నంటే ఉండి నీడగా ఉంటూ తోడుగా ఉంటూ ప్రతి విషయంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు వెన్నంటే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీకి, జనసేన పార్టీలో జరిగిన సంఘటనలకి, అభినందనలకి, అవమానాలకి, ఘర్షణలకి, సంఘీభావాలకి ఇలా ప్రతి విషయాలకి బెదరకుండా, నెరవకుండా, నిరుత్సాహపడకుండా నిజాయితీతో, నిబద్ధతతో ఆయన చేస్తున్న పనులన్నిటికీ ఈరోజు ఒక గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపు కూడా చాలా ప్రత్యేకమైందని చెప్పాలి. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రజలలో నిలబడి ప్రజలకు ఇచ్చిన మాటకైనా, పార్టీ సమావేశాల్లో నాయకులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు నాయకులకైనా ఆయన చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన మాటలు నెరవేర్చే ప్రయత్నంలో ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తూనే ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పోలీసు వృత్తి అంటే చాలా గౌరవప్రదం. పోలీసు వృత్తిలో ఉన్న వారిని గౌరవించడం ఆయనకున్న అలవాటు. అటువంటి గౌరవానికి, ఆ వృత్తికి సంబంధించి ఆయన అభిమానించే ఆ వృత్తి కోసం తన మనిషికి ఒక పదవిని ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ప్రతి విషయంలో, ప్రతి క్షణము తోడుగా, నీడగా, సలహాదారుడిగా, కాపలాదారుడిగా, నియమబద్ధతతో ఉన్న వ్యక్తి ఆయన. కేకే గారిని జనసేన పార్టీలో జన సైనికులు మొదలుకొని పార్టీ నాయకుల వరకు చాలా సులభంగా కలవడం, మాట్లాడడం, ఆత్మీయంగా సమస్యల పరిష్కారాలకు సంబంధించి వెంటనే మార్గాలను అన్వేషించడం, ఈ రకంగా ఆయనంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. జనసేన పార్టీలకు వచ్చిన తర్వాత ఆయన వైస్ చైర్మన్గా నిర్వహించిన పదవులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఎదగటానికి కారణమైంది. కేకే గారు చైర్మన్గా పనిచేసిన, డైరెక్టర్గా పనిచేసిన, జాయింట్ సెక్రటరీగా పనిచేసిన, స్టేట్ సెక్రటరీగా పనిచేసిన ఆయన పని విధానానికి తగినట్టుగా ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఎప్పుడైతే ఆయన జనసేన పార్టీలోకి వచ్చారో
అప్పటి నుండి ఆయన ప్రస్థానం నిజాయితీ నిబద్ధతను కలిగి ఉండటం వల్ల ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి షాడో కేకే గారు, కేకే గారికి ఫ్రంట్ పవన్ కళ్యాణ్ గారు. ఎవరు చూసినా పార్టీలో ఇలానే ప్రస్తావించుకుంటూ ఉండేవారు. కేకే గారి విషయం ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకు కట్టుబడి ఉండే విధానం జన సైనికులకు బాగా అర్థం కావాలి. జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే దృష్టిలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజలు, జన సైనికులు, రాష్ట్ర భవిష్యత్తు, జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ విధి విధానాలు, ఇలా ఇన్ని రకాలుగా ఆలోచనలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఎవరికి పనులు అప్పగించినా వారి హోదాలతో నిమిత్తం లేకుండా వారి విషయాలు పార్టీలో పెద్దగా చర్చకు రానియకుండానే సమర్థవంతంగా పనులు చేయించడంలో నైపుణ్యత కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేకే గారు ఏ హోదాలో ఉన్నారు, కేకే గారు ఏం చేస్తూ ఉంటారు అనేది చాలామందికి తెలియని విషయాలు. అయినా సరే ఆయన ఇంత స్థాయికి ఎదగటానికి తీసుకున్న సమయం, చేసిన పనులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. మనం ఒక విషయాన్ని గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రజల కోసం, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం, ఇందుకు అవసరమైన జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడా ఆయన చాలా చాకచక్యంగా కేకే గారు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న మార్గంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేట్ హౌసింగ్ బోర్డు విధులు, నిధులు, సమస్యలు ఉన్న తరుణంలో ఇటువంటి సమర్థుడైన నాయకుడికి చైర్మన్ పదవిని ఇవ్వడం జనసేన పార్టీ సాధించిన 100% స్ట్రైక్ రేట్తో ఇది కూడా ఒక గోల్. దీనిని ఎందుకోసమో అంటే ప్రజాప్రతినిధిగానే కాకుండా పోలీసు వృత్తిలో ఉన్న వారికి సమస్యలు, పరిష్కారాలు, విధులు ఎలా తీసుకురావాలి, విధులు ఎలా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి, ఇలాంటి విషయాలు తెలుసున్న వ్యక్తి అవసరం. ఈ కేకే గారు ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారితో చేసిన ప్రయాణంలో గమనించిన అంశాలు, వచ్చిన అవకాశాలు, ఉపయోగించిన తీరును చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డుకి ఉన్న సమస్యల పరిష్కారాన్ని పరిష్కరించగల సమర్థుడైన నాయకుడు కనుక అతని మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించారు. మేము చేస్తున్న ఈ వీడియోలు మన జనసేన పార్టీ జన సైనికులకి, జనసేన పార్టీ నాయకులకి, జనసేన పార్టీ అధ్యక్షుడి యొక్క భావజాలం, సిద్ధాంతాలు, ప్రవర్తన, నిబద్ధత, నిజాయితీ, మాటకు కట్టుబడి ఉన్న విధానము, పరిష్కారం వైపు వెళుతున్న విధానము గమనించాలని మీ ముందుకు కేకే గారి ప్రస్తావన తీసుకొచ్చాం. ఏదైనా కేకే గారు ఆల్ ద బెస్ట్.